బ్యాక్ టు న్యూస్. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోనే టీడీఆర్ బాండ్ల జారీ పేరుతో ఏకంగా 414,87 లక్షల భారీ దోపిడీ చేసినట్లు విజిలెన్స్ విచారణలో నిగ్గు తేల్చారు. ప్రైవేట్ స్థలాలకు టీడీఆర్ బాండ్లు జారీ చేసి వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ వైసీపీ హయాంలో తిరుపతిలో ప్రభుత్వ స్థలాలకు కూడా టీడీఆర్ బాండ్లు జారీ చేసినట్లు విచారణలో గుర్తించారు. ఈ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదికను అందించారు. దీనికి బాధ్యులైన అప్పటి 4 మున్సిపల్ కమిషనర్లతో పాటు 6 సబ్ రిజిస్టర్లు, 20 మంది పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బందిపై చర్యలకు సిఫార్సు చేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం విషయంలో అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడైన అప్పటి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభినయ్ అన్ని తామై వ్యవహరించారు. ఏకంగా ఎస్వి విశ్వవిద్యాలయం లోపలి నుంచే రోడ్లు వేసేందుకు ప్రయత్నించగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, మాజీ ప్రొఫెసర్లు ఉద్యమించడంతో వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో స్థానికులను బెదిరించి వారి స్థలాలు రోడ్ల నిర్మాణానికి తీసుకున్నారన్న విమర్శలున్నాయి. వీరిద్దరికీ తెలియకుండా ఇంత పెద్ద మొత్తంలో అక్రమంగా టీడీఆర్ బాండ్ల జారీ సాధ్యం కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 414 కోట్ల మేరకు అక్రమాలు అధికారులే చేయడం అసాధ్యమన్న వాదనలున్నాయి. అడ్డగోలుగా బాండ్లు పొందిన వ్యక్తులను విచారించి ఆ సొమ్ము విషయమై ప్రశ్నిస్తే అసలు దోషులు బయటపడే ఆస్కారముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.